నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేదింటి మహిళల ఆర్థిక బలోపేతానికి శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ కృషి చేస్తుందని పేర్కొన్న నాగిని రవిసింగారెడ్డి. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని మున్సిపల్ ఉన్నత అధికారులను కోరిన వైస్ చైర్మన్ పాంశావలి. దొంగతనం కేసులో పరారీలో ఉన్న ముద్దాయి అరెస్ట్, రిమాండ్కు తరలింపు. దొంగతనం కేసులలో ముద్దాయిల అరెస్ట్, నగదు బంగారు ఆభరణాలు స్వాధీనం. పేదింటి మహిళల ఆర్థిక బలోపేతానికి శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ కృషి చేస్తుందని బ్యాంకు చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. శనివారం శిల్పా సేవా సమితి కార్యాలయంలో 130 మంది మహిళలకు 20 లక్షల రుణాలను వారు అందజేశారు. మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ సందర్భంగా శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ, గత 13 సంవత్సరాలుగా నంద్యాలలో పేద మహిళలకు ఆర్థిక చేయూత అందజేస్తూ అతి తక్కువ వడ్డీతో రుణాలను అందజేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా నేడు 130 మందికి 20 లక్షల రుణాలను అందజేయడం జరిగిందన్నారు. రుణాలను సకాలంలో చెల్లించి మరికొంతమంది మహిళలకు సహకారం అందించాలని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిల్పా సహకార్ మహిళా బ్యాంక్ డైరెక్టర్ పుణ్యమ, మేనేజర్ హరిలీల, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నంద్యాల పట్టణంలోని శిల్పా మహిళా సహకార్ ద్వారా ఈరోజు దాదాపు 130 మంది మహిళలకి 20 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది. నంద్యాల పట్టణంలోని మహిళలందరూ ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, మా సేవలన్నీ కూడా స్వీకరించాలని కోరుకుంటున్నాను. యథావిధిగా ఈరోజు శిల్పా మహిళా సహకార్ తరపున 131 మందికి 19,76,000 రూపాయలు రుణాలు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి మహిళలందరూ ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని వారు అభివృద్ధి చెందాలని చెప్పేసి మహిళా సహకార్ ద్వారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నంద్యాల మున్సిపాలిటీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదాస్పద స్థలం విషయంలో ఆ స్థలానికి పన్ను విధించిన నేపథ్యంలో సంబంధిత ఆర్ఓ, ఆర్ఐ, సచివాలయ అడ్మిన్లను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ వెల్లడించడం జరిగింది. ఈ విషయంపై శనివారం జరిగిన నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశవలి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేసిన క్రింది స్థాయి అధికారులను సస్పెండ్ చేయడంపై తీవ్రంగా మండిపడుతూ అందుకు ముఖ్య బాధ్యుడైన మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని ఉన్నత అధికారులను డిమాండ్ చేశాడు. మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పొందుపరిచిన 7వ అంశంలో తెలిపిన విధంగా పన్ను రద్దు చేస్తూ కౌన్సిల్ ఆమోదం తెలియజేసింది. అలాగే ఇటీవల మున్సిపాలిటీకి సంబంధించి గేట్ల వసూలు, కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ల వేలంపాటను రద్దు చేస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కౌన్సిలర్లు వారికి సంబంధించిన వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపల్ చట్టాలపై అవగాహన లేకుండా అజెండాలో అంశాలను పొందుపరిచి వాటిని కౌన్సిల్ ఆమోదం తెలిపినా కూడా ఆ నిర్ణయాలకు విలువ లేకుండా పోతున్నదని, ఇది గౌరవ కౌన్సిల్ను అవమానపరచడమని మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావలి అన్నారు. కోర్టు వివాదంలో ఉన్న స్థలానికి పన్ను విధించిన విషయంలో ఆర్ఓ, ఆర్ఐ, సచివాలయ ఉద్యోగులను బాధ్యులను చేయడం, వారిపై చర్యలు చేపట్టడం సరికాదని, దీనికి ప్రధాన బాధ్యుడైన మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇది సరికాదని మున్సిపల్ చైర్పర్సన్ అన్నారు. అలాగే రాటిఫై చేసిన వాటి గురించి తర్వాత కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ను చైర్పర్సన్ సూచించారు. అధికారులు అజెండాలో పొందుపరచవలసిన అంశాలపై ముందుగానే క్లారిఫికేషన్ తీసుకోవాలని సూచించారు. అనుమతులు ఉల్లంఘించి నిర్మిస్తున్న కట్టడాలపై చర్యలు తీసుకోవడంపై సంబంధిత శాఖ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని ప్రాథమికంగా గుర్తించి సదరు యజమానులపై చర్యలు చేపట్టాలని కోరారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
సబ్జెక్టు పాస్ చేసే ముందర అధ్యక్ష, మనం పాస్ చేసిన సబ్జెక్టులకు, అజెండాకు వచ్చే సబ్జెక్టులకు మనం పాస్ చేస్తున్నాం, దీనిలకు విలువ ఉందా లేదా, ఆర్డిఎంఏ గారు కానీ డిఎంఏ గారు కానీ దీనిలను పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా అనేది ఒక్కసారి కమిషనర్ గారు మీ ద్వారా అడుగుతున్నాను. ఇవి పరిగణలోకి తీసుకుంటారు, దీనికి వాల్యూ ఉంది. ఒకసారి కౌన్సిల్లో పాస్ అయినాక ఆ సబ్జెక్టును మేము అమలు పరచాల్సిన ఎంతైనా అవసరం ఉంది అని అన్నప్పుడు మాత్రం పాస్ చేద్దాం అధ్యక్ష. మనము పాస్ చేసే సబ్జెక్టులకు విలువ ఉందా లేదా, ఆర్డిఎంఏ గారు కానీ డిఎంఏ గారు కానీ ప్రభుత్వం కానీ పరిగణలోకి తీసుకుంటుందా లేదా, ఈ ఒక్క కౌన్సిల్లోనే ఇట్లా జరుగుతుందా, నంద్యాల కౌన్సిల్లోనే ఇట్లా జరుగుతుందా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌన్సిల్లో కూడా ఇట్లా జరుగుతుందా? చట్టం తెలిసింది మన కమిషనర్ గారికి ఒక్కరికేనా, మిగతా కమిషనర్లకు కూడా చట్టం తెలుసా? తెలియకుండానే వాళ్ళు కమిషనర్లు అయినారు, ఇక్కడే చట్టం తెలిసి కమిషనర్ అయినాడు? అదొక్కటి నాకు ముందు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత సబ్జెక్ట్లకు వెళ్తాను అధ్యక్ష. గతంలో కంటే కూడా లోకల్ బాడీస్ కు పవర్స్ అనేది ఎక్కువగా డెలిగేట్ చేయడం అనేది జరిగింది. ఆ పవర్స్ ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయాలి ఏమిటి అనే దానికి గాను 1965లో పురపాలక సంఘ చట్టం అనేది ఒకటి రూపకల్పన చేసి దీన్ని అసెంబ్లీలో అప్రూవల్ తీసుకుని దీన్ని ఒక మోడల్ మనం ఈ 65లో జారీ చేసిన పురపాలక సంఘ చట్టానికి లోబడి మనం కౌన్సిల్లను కానీ లేదంటే ప్రజలకు సంబంధించిన ఏ రకమైన సమస్యలను కానీ ఏ రకంగా మనం చేయాలి, మరి ఎవరి విధి విధానాలు ఏమిటి, ఎవరు ఏమి చేయాలి అనే దాని మీద ఒక స్పష్టత అనేది ఇవ్వబడి ఉంది. దాని ప్రకారం మనం మన పట్టణానికి సంబంధించిన నంద్యాల పట్టణానికి సంబంధించిన అన్ని విషయాల మీద కూడా గౌరవ కౌన్సిల్లో చర్చించి గౌరవ కౌన్సిల్ నిర్ణయాలను ఏదైతే ఉందో వాటి ప్రభుత్వానికి రీజనల్ డైరెక్టర్ గారికి తర్వాత సిడిఎంఏ గారికి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. దాంట్లో ఏదైనా తప్పులు పొరపాట్లు కమిషనర్ గారు ఇక్కడ పంపిస్తున్నారు, డిఎంఏ గారికి పంపాల్సిందే. ఆ ప్రాసెస్ అంతా అయినో నేను కూడా 25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను, అంటే అనుకోండి ఈ సంవత్సరం ముందుకు వచ్చినలే ఈ 3 ఏళ్ళు. అది కాదు నేను అడుగుతున్నది, మా కౌన్సిల్లో ఏ కౌన్సిల్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కౌన్సిల్ సభ్యుల అందరి విషయం అడుగుతున్నాను. అన్ని మున్సిపాలిటీలలో ఈ చట్టము కౌన్సిల్లో పాస్ అయిన సబ్జెక్టును అమలు పరచాల్సిన బాధ్యత పాలక వర్గానికి ఉందా లేదా, అధికారులకు ఉందా లేదా? ఏదైనా సబ్జెక్టు మీరు క్లారిఫికేషన్, మీకు డౌట్ వచ్చింది క్లారిఫికేషన్ తీసుకోండి. సబ్జెక్టులు పెట్టేది మీరు, పాస్ అయిన తర్వాత కౌన్సిల్ సభ్యులందరినీ అవమానపరుస్తూ ఆ సబ్జెక్టును పాస్ చేయకుండా, ఆ సబ్జెక్టును అమలు పరచకుండా, ఆ సబ్జెక్టును పైకి రాసినాము పైనుంచి రావాలా అంటే వాట్ ఇస్ దిస్ అధ్యక్ష? ఏంటి ఇది పద్ధతి? కౌన్సిల్ కు ఒక హుందాతనం ఉంది, ఓ పద్ధతి ఉంది. ఏమి ఇక్కడ ఎవరు అవినీతి పరులేం లేరు, నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసే కౌన్సిలర్స్ ఉన్నారు. కాబట్టి ఒక పద్ధతి ఉన్నప్పుడు ఆవేదన ఉంటుంది అధ్యక్ష. మేము అడుగుతాం, మీరు ముందు క్లారిఫికేషన్ ఎందుకు తీసుకోలేదు? ఆ సబ్జెక్ట్ ను పెట్టేటప్పుడు మీకు తెలియదా? ప్రియాంబుల్ రాసేటప్పుడు మీకు తెలియదా? ఆల్రెడీ ఇలా ఎన్నో సార్లు తీసుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు స్టాఫ్ నర్స్ అడుగుతున్నారో లాస్ట్ ఇయర్ గానీ మనము దాన్ని 1 year గా ఇదే కౌన్సిల్ త్రూనే తీసుకోవడం జరిగింది. టీఎల్ఎఫ్ ద్వారా మనం ఆల్రెడీ తీర్మానించాము లాస్ట్ మంత్, కానీ ఎందుకు తీసుకోలేదు అనేది గౌరవ సభ్యులు ఇలా ఎందుకు మనకు రోజు మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో గానీ దాంట్లో గానీ ఎన్నో అవినీతి మరకలు మన మున్సిపాలిటీ మీద అంటుతున్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో తీయాల్సిన బాధ్యత యాజ్ ఎ కమిషనర్ గా మీకుంది. ఎందుకు ఇలా ఏదైనా సరే గౌరవ సభ్యులు అడిగినప్పుడు ఒక్క అంశం మీద ఈ రోజు మనము గతంలోనే చెప్పుకోవడం జరిగింది, ఏ గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్ ని వాళ్ళకు మినిట్స్ ద్వారా ఖచ్చితంగా ఏర్పాటు చేయండి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి. కానీ మేము అడుగుతూనే ఉన్నాము. మీ అధికారుల దృష్టిలో ఎలా ఉందంటే ప్రతి నెల వస్తారు, ఒక రోజు మాట్లాడతారు, వెళ్ళిపోతారనే అనుకుంటున్నారు. మినిట్స్ బుక్ ఎందుకు మన పట్టణంలో 706/A9 అనే సర్వే నెంబర్ కు సంబంధించి బాలనారాయణ గారు మరియు రామిశెట్టి వెంకటన్న గారి పేరిట మన పురపాలక సంఘంలో ఒక వార్డు సెక్రటేరియట్ 35వ వార్డు సెక్రటేరియట్ కు ఒక దరఖాస్తు పెట్టడం జరిగింది. ఆ దరఖాస్తులో ఏమిటంటే ఈ ఖాళీ స్థలం యాజమాన్యం మా మీద ఉండి ఈ యాజమాన్యాన్ని ధృవీకరించి మాకు
పన్ను విధించమని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. మరి దాని మీద మన ఒక కోర్టులో, హైకోర్టులో ఒక కేసు పెండింగ్ ఉన్న విషయాన్ని ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో ఆ దరఖాస్తుదారులు మున్సిపాలిటీ నోటీస్కు తెలియపరచలేదు. తర్వాత సబ్సిక్వెంట్గా దాన్ని వెరిఫై చేసి మున్సిపల్ అధికారులు దాని మీద పన్ను విధించడం అనేది జరిగింది. పన్ను విధించిన తర్వాత దీంట్లో WP నెంబర్ 23/459/2023లో ఒక 10 మంది మీద ఒక కేసు ఫైల్ చేసి ఆ కేసు హైకోర్టులో పెండింగ్లో ఉన్నట్టుగా మా నోటీస్కి వచ్చింది. ఆ కేసులో మున్సిపాలిటీ వాళ్ళు పార్టీ కాకపోవడం వల్ల మున్సిపల్ కార్యాలయంలో ఆ కేసుకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేని కారణం చేత మరి అధికారులు వాటిని మరి సరైన విచారణ చేపట్టకుండా చేశారు అన్నది ఒక ఆరోపణలతోటి మరి ఎవరైతే దాన్ని ఇనీషియల్గా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే వెరిఫై చేయాలో, ఎవరైతే దాన్ని నిర్ధారించుకొని ప్రాపర్గా చేయాలో ఆ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యుల మీద ఒక యాక్షన్ తీసుకోవడానికి ఇనీషియల్గా వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరిగింది. వారి మీద ఒక నివేదిక పంపించడం జరిగింది. దీంట్లో ఏమిటంటే ఈ 706/A9 అనేది ఒక సర్వే నెంబర్లో, ఈ సర్వే నెంబర్లో ఈ పాత ఎక్కడ ఉంది? మనము పన్ను విధించడానికి ముందు ఆ 706/A9 అనేది కేవలం 24 సెంట్ల 49 కాదు, ఇంకా చాలా ఉంది. దాంట్లో మరి ఇది ఏ పార్ట్కి వస్తుంది? ఇది ఆ సర్వే నెంబర్ లో పర్టికులర్ గా ఈ పార్ట్ ఎక్కడ ఉంటుంది? ఎంత ఉందండి? ఇంకా చాలా ఉంది అంటున్నారు. నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తే ఆదేశాలను పరిగణలోకి తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు ఆ ప్రక్రియను ఏదైతే ఉందో ఆ పన్ను వేసిన ప్రక్రియను నిలిపివేయడం జరిగింది అనేది ఇది కౌన్సిల్ కు తెలియజెప్పి దాని ద్వారా ఈ సెక్షన్ 91A ప్రకారం మనం మున్సిపాలిటీలో యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి గౌరవ CDMA గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ అంశాన్ని కౌన్సిల్లో ప్రవేశపెట్టడం జరిగిందండి. 7వ నెంబర్ సబ్జెక్ట్ లో పాంశాల గారు చెప్పిన దాంట్లో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అంతే అధ్యక్ష, ఒక పన్ను వేసేటప్పుడు వేళల్లో అట్లాంటి చిన్న చిన్న విషయాలు మనం క్లియర్ గా చూసి మేము చిన్న అడుగుతారో దాన్ని క్లియర్ గా పరిశీలించేటప్పుడు కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తిని మీరు ఏమి చూడకుండా అది ఎవరిది ఏమి అది కోర్టులో ఉందా లేదా అని ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా మీరు పన్నేసిన తర్వాత దాని గురించి మీరు మరి చెప్పిన తర్వాత దానికి బాధ్యులైన చిన్న స్థాయి ఉద్యోగులను ఈరోజు సస్పెండ్ చేసి మీరు కామ్గా ఉంటే అయిపోదు కదా అధ్యక్ష. ఇట్లా చేయడం వల్ల పేపర్లు ఎక్కడం వల్ల ఈరోజు మున్సిపాలిటీకి చెడ్డ పేరు, కౌన్సిల్కి చెడ్డ పేరు. సో మీరందరూ దీని దృష్టిలో నేను చెప్పడం ఏమంటే దీనికి కారకులైన వారిని అంటే చాలా మంది ఉన్నారు, అందరికి తెలుసు. అంటే దీంట్లో జరిగినది క్లియర్ గా అందరికీ తెలుసు అధ్యక్ష. ఒక 10 మంది ఇన్వాల్వ్ అయిన దాంట్లో 3 కింద స్థాయిలను మీరు తీసేసి మీరు సేఫ్ అనుకుంటే కాదు అధ్యక్ష. కోట్లలో పన్నేసేటప్పుడు మీరు ఎవరిది ఏమి ఎక్కడున్నదని క్లియర్ గా చూసి చేసుకోవాలా. మామూలు చిన్న వాటికి సతాయిస్తారు అధ్యక్ష మున్సిపాలిటీలో. అట్లాంటి ఇన్ని కోట్ల విలువ చేసేది ఎవరు తెలియకుండా ఏం లేకుండా మీరు అంతా చేసి ఈ రోజు ఊరికి దానికి బాధ్యులనే 3 సస్పెండ్ చేసినారు, 1 తీసేసినారు. దాని గురించి మీరు కఠినంగా చర్య తీసుకోవాలని కోరుకుంటూ కొంచెం వాళ్ళ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని వారిని కూడా చేస్తే అందరినీ పనిష్ చేయండి, లేకపోతే వాళ్ళని కూడా ఉద్యోగాలకు తీసుకోవాలని మేము మనవి చేసుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఏదైతే ఈ రోజు 7వ అంశం సంబంధించి మనము దీని మీద సోషల్ మీడియాలో కానివ్వండి ఎన్నో పత్రికలలో ఎన్నో విషయాలలో ఇది మనం ముందుకు రావడం జరిగింది. లేదండి, నేను కానీ ఆల్రెడీ దీన్ని పరిశీలించడం కానీ జరిగింది. దీని సమర్థమైనటువంటి విచారణ తప్పకుండా జరగాలి. ఎందుకనంటే ఆ అవినీతి ఆరోపణలు దీంట్లో ఎన్నో ఉన్నాయని చెప్పి మనకు దీన్ని ముందుగానే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పిన విధంగానే దీని మీద సమర్థమైనటువంటి విచారణ తప్పకుండా జరగాలని పై అధికారుల దృష్టికి కానీ నేను కానీ తప్పకుండా తీసుకువెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే దీని వల్ల ఏదైతే కోర్టులో ఉన్న అంశాన్ని మనము అధికారులు చేసిన తప్పిదాల వల్ల వాళ్ళు బాధ్యులు కాకూడదు కాబట్టి ఈ అంశాన్ని పాస్ చేస్తూ దీనికి సంబంధించిన ఏదైనా సరే అవినీతి ఆరోపణలు ఉన్న ప్రతి ఒక్క విషయము బయటికి వచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆవులు ఎక్కువ ఉన్నాయి, అవి దాని గురించి చెప్పడం కూడా జరిగింది. దాని మీద ఎంతవరకు చర్యలు తీసుకున్నారో కొంచెం చెప్తే బాగుంటుంది అధ్యక్ష. కుక్కలు, ఆవులు, పందులు ఈ విషయంలో గౌరవ కౌన్సిల్ సభ్యులు చర్చించడం జరిగింది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ రకమైన సమస్యలు ఉండడంతో గతంలోనే ఒక ఆదేశాలు జారీ చేసి కొన్ని మున్సిపాలిటీలను కొన్ని ఏజెన్సీలను అపాయింట్ చేసి ఈ ఏజెన్సీల ద్వారా కుక్కలకు ఆపరేషన్ ఏబిసి ఇది ఆపరేషన్ చేయించడం కోసం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మన పట్టణంలో గతంలో 2400 కుక్కలు ఉన్నట్టుగా దాదాపు గుర్తించి ఆ 2400లో దాదాపు 1300 కుక్కలకి గతంలోనే ఇదే కౌన్సిల్ సభ్యుల ద్వారా వారి ఆదేశాల మేరకు మాకున్న ప్రస్తుత లెక్కల ప్రకారం ఒక 1000 కుక్కలకి సర్జరీ చేయాల్సిన అవసరం ఇంకా పట్టణంలో ఉంది. సార్ అధ్యక్ష, కానీ ఆపరేషన్ చేసిన కానీ ఒక కుక్క 5-6 మాట ఈనింది. మళ్ళా ఈనింది, దానికి ఒక్కదానికి 1800-2000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. పెట్టినా కానీ ఏం లాభం వస్తుంది? చేస్తే వీళ్ళేమో తీసుకుని ఆపరేషన్ చేస్తానని చెప్తారు. అదంతా కానిపోయి కుక్కలు లేకుండా పిల్లలను కరసడం జాచేయింది. కుక్కలు ఆవులు రోడ్ల మీద దాని ఇష్టం వచ్చేది పడుకున్నాయి. కుక్కలు ఆవులు ఎవరైనా పిల్లలు పోతుంటే కూడా వాళ్ళ కోరికనికి ఎంట పడుతున్నాయి. జ్వరాలతో విపరీతంగా అల్లాడిపోతున్నారు అధ్యక్ష. కొంచెం పాకింగ్ చేపించి వార్డులలో 3 నెలలు 4 నెలలు అయింది. అసలు వార్డుకి ఎవరే కానీ అట్లా చూడక రావడం లేదు. ఎవరు చెప్పడం కాదు, అసలు వార్డులో కనిపించడమే లేదు. కసూది చెత్త తీసుకుపోయే వాళ్ళు వస్తున్నారు, కాలువలు కూడా తీయడం లేదు. దోమలు కాకుండా అధ్యక్ష ఇండ్ల దగ్గర ఎంత కష్టంగా ఉంది. జ్వరాలు మా ఇంట్లోనే 4 అందరం జ్వరాలతో నెల రోజుల నుంచి జ్వరాలతో అల్లాడుతున్నారు అధ్యక్ష. ఆ జ్వరాలు తగ్గేటట్లు కొంచెం ఏమన్నా పొళ్ళు తల్లి ఏమన్నా చెప్పియండి అధ్యక్ష. గతంలో టౌన్ ప్లానింగ్ వారిని కొన్ని అడిగారు కౌన్సిల్ సభ్యులు, మీరు నోట్ ఇచ్చారు, వారికి సమాధానం ఇచ్చారని మీ ద్వారా టౌన్ ప్లానింగ్ సెక్షన్ వారిని అడుగుతున్నాను అధ్యక్ష. యాజ్ ఏ కౌన్సిలర్ ఏదన్నా అంశం అడిగినప్పుడు యాజ్ ఎ రూల్ ప్రకారము వాళ్ళకి ఇన్ని గంటల్లోనే వాళ్ళకు ఆ సమాధానం రావాలి. కానీ మనం నెలలైనా కానీ అలా ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా యాజ్ ఎ చైర్పర్సన్ గా మీకు నోట్ పెట్టినప్పటికీ మీరు ఈ రోజు వరకు ఇవ్వకపోతే మీ మీద మేము ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు కమిషనర్ గారు? మీరు గతంలో మాకు ఒక నోటు ద్వారా పర్మిషన్స్ ఏమేమి ఇచ్చాము గత 6 నెలల నుంచి అని చెప్పి అడిగారు మేడం. అది కాకపోతే అదంతా కూడా ఆన్లైన్ లో మనము ఇష్యూ చేసిన డేటా కాబట్టి అది యాక్చువల్గా నా లాగిన్లో కానీ కమిషనర్ గారి లాగిన్లో కానీ రాలేదు మేడం. అది తర్వాత దాన్ని డిటిసిపి వారికి ఆర్టీఎస్ ద్వారా మీరు ఇచ్చిన లేఖను కూడా జతపరుస్తూ ఇన్ఫర్మేషన్ కోరడం జరిగింది మేడం. కాకపోతే వారు ఏమన్నా అంటే తర్వాత ఏజీ ఆడిట్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు కూడా లేబర్ సెస్ సంబంధించి ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘమైన డేటా అంతా అడిగి ఉన్నారు వాళ్ళు. ఆ డేటా కూడా అంతా కలిపి పెట్టడం జరిగింది. దానికి వారు ఏం చేశారంటే మీకు కమిషనర్ గారి లాగిన్లోనూ మీకు ఆప్షన్ ఇస్తామని చెప్పేసి ఆప్షన్ ఇవ్వడం జరిగింది మేడం. ఆప్షన్ ఇచ్చిన వెంటనే వెబ్సైట్ కూడా డౌన్ అయింది మేడం. ఇప్పుడు ప్రస్తుతం వెబ్సైట్ పని చేయడం లేదు. అది రాగానే మీరు కోరిన సమాచారం మీకు ఇచ్చేస్తాం. మనము ₹1,80,00,000 పెట్టి ఒక మిషన్ తెచ్చినాం పొక్లైన్. అది మూలకు పడింది, కొత్తదే అది. తర్వాత బాడిగైతే పని చేస్తున్నాయి. మనకు డబ్బులు పెట్టి కొనుక్కొచ్చినది మాత్రము పని చేయడం అధ్యక్ష. ఎందుకు అది వివరంగా చెప్పాలా? ఇంకొకటి గల్ఫర్ ఒకటి మూలకు పడేసినారు, మళ్ళీ కొత్త తెచ్చినారు. ఏం అధ్యక్ష ఇంత మనం చేసే పనిది? అదేంటి అనేది కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే బాగుంటుందండి. పాతవి ఎందుకు మనము చేయలేకపోతున్నాము? అవి మనం కొత్తవి రావడం మంచిదే, కానీ ఆ కొత్తది వచ్చిందని పాత పక్కన పెట్టాల్సిన అవసరం లేదు కదండి. అవి పాతవి ఏమయ్యాయి? ప్రతి సంవత్సరం ఎప్పటిలాగానే మనం గణేష్ నిమజ్జన మహోత్సవం చేస్తున్నాం మేడం. ఈ నెల 11వ తేదీన, వచ్చే నెల 11వ తేదీన నిమజ్జనం ఉంది. ఎప్పటిలాగానే మరి మా మున్సిపాలిటీ వారు అందరూ ఆ నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లను ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను మేడం. అంతేకాకుండా ఇందాక సార్ చెప్పారు, అది రోడ్లకు అక్కడక్కడ గుంతలు తోగారు మేడం. మెయిన్ ఆత్మూరు బస్ స్టాండ్ సర్కిల్ చాలా పెద్దగా ఉంది మేడం. ఎందుకంటే నిమజ్జనం వాహకాలు లోడ్తో వస్తాయి. ఏ గుంతలో ఒక బండి ఇరుక్కున్నా మొత్తం అన్ని బండ్లకు ఇబ్బంది అయిపోతుంది. దానివల్ల చాలా ప్రమాదం. ఖచ్చితంగా వాళ్ళు మీరు ఏం చేస్తారో తెలియదు మేడం. ఖచ్చితంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా దీనికి తగిన పని నాకు చేసి పెట్టాలని కోరుకుంటున్నాను. పలు దొంగతనాల్లో ముద్దాయిగా ఉన్న వినయ్ కుమార్ అనే వ్యక్తిని
నంద్యాల తాలూకా పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుండి 12 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపడం జరిగిందని నంద్యాల డీఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు. ఈ మేరకు వారు మీడియాకు దొంగతనం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ 2023 నుండి పలు దొంగతనాల కేసులలో ముద్దాయిగా ఉన్న 4గురిని గతంలోనే అరెస్టు చేయడం జరిగిందని, అయితే ఈ కేసులలో ముద్దాయి అయిన నవీన్ పరారీలో ఉన్నాడని, అతనిని నంద్యాల తాలూకా పోలీసులు అరెస్టు చేయడం జరిగిందన్నారు. అలాగే నంద్యాల పట్టణంలో వాకింగ్కు వెళ్లే మహిళలు చైన్ స్నాచర్తో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెల్లవారుజామున వాకింగ్కు, యోగాకు వెళ్లే మహిళలు బంగారు ఆభరణాలు ధరించి వెళ్లరాదని, నిర్దేశించిన ప్రాంతాలలో పార్కులు, స్కూల్స్, కళాశాలలోని మైదానాలను ఎంచుకోవాలని సూచించారు. ఈరోజు నంద్యాల 2 టౌన్ పోలీసు వారు మరియు సిసిఎస్ పోలీసు వారి ఆధ్వర్యంలో గతంలో నంద్యాల 2 టౌన్లో 100/2023, 138/2023 కేసుల్లో అంటే నైట్ హెచ్బి కేసుల్లో నేరం జరిగింది. దాంట్లో సుమారు 9.2 గ్రామ్స్ గోల్డ్ తర్వాత క్యాష్ దొంగతనం చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా 2023 నుంచి అబ్స్కాండ్లో ఉన్న ముద్దాయి పోలుగారు వినయ్ కుమార్ అలియాస్ వినయ్ అలియాస్ మూటి నంద్యాల దేవనగర్కి చెందిన ఈ అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిని గతంలో ఈ కేసులో సంబంధించిన పండిట్ ఉత్కర్ష్, పసుపులేటి మహేంద్ర, కందుకూరి హేమంతులను కూడా గతంలో అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ముద్దాయి అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, పరారీలో. గతంలో అరెస్ట్ చేసిన 4 ముద్దాయిల దగ్గర నుంచి సుమారు 8 తులాల బంగారు రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ముద్దాయి దగ్గర నుంచి రిమైనింగ్ 12 గ్రాముల బంగారు కూడా రికవర్ చేయడం జరిగిందండి. ఈ ముద్దాయిని ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. వీళ్ళు కూడా క్రైమ్ హిస్టరీ ఉందండి. వీళ్ళు కూడా వివిధ దొంగతనాల కేసుల్లో ముద్దాయిలుగా ఉంటున్నారు. వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవి అదే రకంగా వీళ్ళు ఒకటే సంవత్సరంలో చేసిన నేరాలన్నీ పరిశీలించి వీళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ పెట్టి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఉదయం పూట వాకింగ్ కు బయటకు వచ్చే ఆడవారు ఎవరైతే ఉన్నారో దయచేసి అందరి తల్లులకు చెప్పడం ఏమంటే భారీ నగలు కానీ పెద్ద పెద్ద నగలు కానీ వేసుకొని వాకింగ్ రావడం చేయకండి అమ్మా. ఎందుకంటే తెల్లవారుజామున రాత్రి నుంచి బీట్ చేసిన కానిస్టేబుల్ 5-5:30కి వెళ్ళిపోతారు. మీరు 6 గంటలకు వచ్చేటప్పటికి ఇంకా డ్యూటీలో 7 o'clock ఎక్కే కానిస్టేబుల్ ఉంటారు. ఇన్ బిట్వీన్ 5 to 7 కొద్దిగా స్లాగ్నెస్ ఉంటుంది. ఆ టైంలో మీరు వాకింగ్లకు వస్తారు. మేము టౌన్ అంతా పెట్రోలింగ్ చేయడం కుదరదు కాబట్టి మీరు దయచేసి ఒక గ్రౌండ్కి పోవడం కానీ వాకింగ్ ఎక్కడుందో ఒక పార్కుకు వెళ్ళడం కానీ జరిగితే బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ ప్లేస్లో రోడ్లకు వెళ్ళకోకుండా ఒక చోట మీరు అలవాటు చేసుకుంటే అక్కడ మేము పోలీస్ గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. టౌన్ అంతా అంటే కొద్దిగా కుదరకపోవచ్చు. మీరు పోలీస్ వారికి సహకరించి ఏదైనా మున్సిపల్ గ్రౌండ్ కానీ ఏదైనా స్కూల్స్ కాలేజెస్ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్తే మేము అక్కడ ఖచ్చితంగా గస్తీ పంపించడానికి వీలవుతుందండి. టౌన్ అంతా అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దాన్ని సహకరించవలసిందిగా కోరుతూ మీరు కూడా జాగ్రత్తగా ఉండి నగలు వేసుకొని దయచేసి పొద్దున పూట ఎక్సర్సైజ్కి అయితేనేమి యోగాలకైతే పోయేటోళ్ళు అవాయిడ్ చేయమని పోలీస్ వారి ద్వారా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో మ్యాట్రిక్స్ కంపెనీకి చెందిన 179 కెమెరాల్లో ఆల్మోస్ట్ 160 కెమెరాలు పనిచేస్తున్నాయండి. ఎటువంటి భయం అక్కర్లేదు. ఎక్కడ ఏది జరిగినా కానీ దానిలో క్యాప్చర్ అయ్యే అవకాశం ఉంది. ఈ రైనీ సీజన్ కాబట్టి కొన్ని చోట్ల ఒక 10-15 కెమెరాస్ ఒకటి వర్క్ చేయట్లేదు. అవి కూడా వర్కింగ్ కండిషన్లో వితిన్ 2 days లోపల తెప్పించడం జరుగుతుంది. ఇవి కాకోకుండా ప్రైవేటు ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, కాలేజీలు ఉన్నాయో, తర్వాత షాప్స్ ఉన్నాయో అవి దాంట్లో ఆల్మోస్ట్ 3 to 700 కెమెరాస్ ఉన్నాయండి. దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 40 కెమెరాలు తప్ప రిమైనింగ్ అన్ని పనిచేస్తున్నాయి. శాంతి భద్రతల విషయంలో కానీ క్యాప్చర్ విషయంలో కానీ ఎటువంటి అనుమానం అక్కర్లేదు. అన్ని మా దగ్గర ఫీడ్ అవుతుంది. ఎటువంటి నేరస్తుడైనా తప్పించుకోవడానికి వీలు లేకుండా మేము మిగతా చోట కూడా ఎంటైర్ నంద్యాల టౌన్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ కూడా మేము ఐడెంటిఫై చేసి కొత్తగా కూడా మేము గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అవి గాన పెడితే మన నంద్యాల పట్టణంలో ఎటువంటి నేరం జరిగినా మా దగ్గర సీసీ కెమెరాలో ఫీడ్ అవుతుందండి. ఏమి ఇబ్బంది లేదు. సీసీ కెమెరా పర్యవేక్షణ మాకు కంట్రోల్ రూమ్ లో అన్ని కెమెరాలకు కనెక్టివిటీ ఉంది. ఏ కెమెరా మనం చూడాలనుకుంటే కూడా అక్కడ పోయి మనం ఆ కెమెరా ఆ ఏరియా సంబంధించినది మనము ఫుటేజెస్ తీసుకోవచ్చండి. అన్ని
మ్యాట్రిక్స్ కంపెనీ నుంచి మటుకు మనం విజయవాడ దగ్గర నుంచి లెటర్ పెట్టి అక్కడి నుంచి ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మటుకు మనకి అంతకుముందు గతంలో ఎట్లుందో తెలియదండి. మేము వచ్చిన తర్వాత 100 కాల్కి వస్తే విత్ ఇన్ అంతకుముందు 25 minutes, హాఫ్ అన్ అవర్ అయ్యేదండి. ఇప్పుడు విత్ ఇన్ 10 minutes మేము పెట్టుకున్నాం టార్గెట్. 100 కాల్ వస్తే 10 minutes లోపల సీన్ లో ఉండేటట్టు, ఎంత దూరమైనా కానీ అక్కడ పోయి ఆ సమస్యను పరిష్కరించి అక్కడి నుంచి మాకు ఫోటోలు అప్లోడ్ చేయడం కానీ, లేదంటే ఆ కంప్లైంట్ తీసుకుని వచ్చి అతని ద్వారా కేసు కట్టించడం కానీ జరుగుతూ ఉంది. దీంట్లో ప్రజలు ఎటువంటి భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు పోలీసు క్విక్ యాక్షన్ అయితే ఉందండి. నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 దొంగతనం కేసులలో ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మేరకు నంద్యాల డీఎస్పీ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి వారి వివరాలను వెల్లడించారు. నంద్యాల తాలూకా పరిధిలోని సాయిజిత్ కాలనీ, రెడ్డిస్ కాలనీలలో జరిగిన దొంగతనం కేసులలో 3 ముద్దాయిలైన గల్లా మహేంద్ర, షేక్ మస్తాన్, పౌల్రాజ్ ఆంటోనీలను అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. మరో 2 అరెస్టు చేయవలసి ఉందని అన్నారు. అరెస్టు కాబడిన వారి వద్ద నుండి ఇండియన్ పాస్పోర్ట్, 2 సెల్ ఫోన్లు, 1,50,000 నగదు, బంగారు ఆభరణాలు, వాటి విలువ 4,22,000 రూపాయలు ఉంటుందని వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో తాలూకా సిఐ అస్సార్ బాషా, ఇస్మాయిల్ బాషా, సిసిఎస్ సిఏలు సురేష్ బాబు, నిరంజన్ రెడ్డి, మోహన్ రెడ్డి, ఎస్ఐ గంగయ్య యాదవ్ సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల రూరల్ పిఎస్ లిమిట్స్ లో గత నెలలో అంటే జూలై నెలలో జరిగిన 2 దొంగతనం కేసులలో చోరీ కాబడిన సొత్తును ఈరోజు నంద్యాల తాలూకా పిఎస్ వారు, తర్వాత నంద్యాల సిసిఎస్ పోలీస్ వారి సహకారంతో 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు గతంలో 138 అనే క్రైమ్ నెంబరు, 139 అనే క్రైమ్ నెంబరు, ఇక్కడే సంపత్, తర్వాత భోగిశెట్టి, రాజేష్ అనే ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. 5 మంది కలిసి. దాంట్లో భాగంగా 3 ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిలు కూడా దీంట్లో గల్లా హేమచంద్ర అనే అతని మీద 55 కేసులు ఉన్నాయండి. ఇతరు ఇంటర్ స్టేట్ ప్లస్ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రిమినల్. ఇతను నేటివ్ వచ్చి చిత్తూరు జిల్లా తవనంపల్లి. ఇతను ఎలక్ట్రీషియన్ గా జీవితం ప్రారంభించి చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడి వాళ్ళ ఇంట్లో నుంచి ఇంటి నుంచి వాళ్ళ నాన్న వాళ్ళ చేత ఇంట్లో నుంచి తరిమివేయబడి ఈ దొంగతనాలకు అలవాటు పడి తర్వాత జైళ్ళలో కూడా పరిచయాలు పెంచుకొని వాళ్ళతో కూడా దొంగతనాలు చేస్తూ ఇప్పటి వరకు వాని మీద ట్రేస్ అయిన కేసులు 55 కేసులు అండి. 55 కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఇతను తను చెడిపోయేది కాక జైల్లో పరిచయమైన వివిధ కేసుల్లో పరిచయమైన మిగతా ముద్దాయిలను కూడా థెఫ్ట్ కింద కన్వర్ట్ చేసుకొని దాంట్లో భాగంగా షేక్ మస్తాన్ అలియాస్ బ్రూటన్ మస్తాన్ అని 25 years ఇతను నేటివ్ ఆఫ్ పుత్తూరు, ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నాడు. ఇతను కూడా అతనితో పాటు కలిసి 18 కేసుల్లో ముద్దాయిగా ఉంటున్నాడు. ఇతను తనతో పాటు అంటోనీ ఆల్బర్ట్ అని బెంగళూరు, తర్వాత మోనీష్ కుమార్, సునీల్ కుమార్ అనే 3 బెంగళూరు సంబంధించిన వాళ్ళతో కూడా వీళ్ళు పరిచయం పెంచుకొని మొత్తం 5 మంది టీమ్గా ఫామ్ అయ్యి ఈ దొంగతనాలు చేయడం జరుగుతుందండి. వీళ్ళు మామూలుగా అయితే ఈ క్రిమినల్స్ ఎట్లుంటారంటే ఒక నేరం చేసిన వాళ్ళు అదే టైప్ ఆఫ్ నేరం చేస్తాడు. కానీ ఈ గల్లా హేమచంద్ర అనే వ్యక్తి ఒక టైప్ ఆఫ్ ఎంఓ క్రిమినల్ కాదండి. మోటార్ సైకిల్ చేస్తున్నారు, ఎన్డీపీఎస్ చేస్తున్నారు, ఇళ్లలో దొంగతనం చేస్తున్నాడు, డేహెచ్పీ చేస్తున్నాడు, రాబరీ చేస్తున్నాడు, డెకాటిక్స్ చేస్తున్నాడు. ఈ టైప్ ఆఫ్ నేరాలు చెయ్యడు అనుకోకుండా అన్ని నేరాల్లో ఇతనికి సంబంధం ఉందండి. ఇతన్ని ఈరోజు మా తాలూకా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదే రకంగా మిగతా వాళ్ళు కూడా 18 కేసులు, బ్రూటన్ మస్తాన్ అతని మీద 18 కేసులు, ఆంటోనీ ఆల్బర్ట్ అనే అతని మీద 7 కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో మొదటగా 138 కేసులో పాస్పోర్టు, క్యాషు, తర్వాత గోల్డ్, ఈ రకమైన ఆర్నమెంట్స్ టోటల్ వచ్చి 2 కేసులు కలిపి
7,60,000 ప్రాపర్టీ లాస్ట్ అయిందండి. ఈరోజు మా వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం 4,22,000 రూపాయల వరకు ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళని ఇక్కడ మా సిసిఎస్ వాళ్ళు, నంద్యాల రూరల్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మేము చెప్పదలుచుకున్నది ఏమంటే, ఈ రకమైన యువత చెడు అలవాట్లకు బానిసలయ్యి ఇంట్లో కూడా నిరాదరణకు గురయ్యి దొంగతనాలు చేసుకుంటూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నామండి. దయచేసి తల్లిదండ్రులు వాళ్ళ మీద ఏ ప్రవర్తనతో వెలుగుతున్నారో చూసుకొని, అందరూ 20 నుంచి స్టార్ట్ అయినారు వీళ్ళ జీవిత చరిత్ర. క్రైమ్ హిస్టరీ అంతా 20 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయింది. 57 కేసుల్లో ఇతను ట్రయల్ కేసెస్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళందరి మీద కూడా నేరాన్ని పరిశీలించి వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందండి. వాళ్ళ దీంట్లో ఇంకా ఇద్దరు, మానిష్ కుమార్ అండ్ సునీల్ కుమార్ అనే ఇద్దరు ఉన్నారండి కడప సెంట్రల్ జైల్లో. వాళ్ళు కూడా ఈ కేసులో పీటీ వారెంట్స్ తీసుకొని వాళ్ళని కూడా తీసుకుని వచ్చి ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ రికవర్ చేయడం అవసరం ఉందండి, చేయాల్సి వస్తుంటుంది. ఈ కేసులో భాగంగా అందరినీ ఈరోజు ఎస్పీ గారు పోలీస్ వారిని అభినందించడం జరిగిందండి. వీళ్ళు మా తరపున కూడా పోలీస్ వారు ఇది, ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంకా 7-8 కేసుల్లో వాళ్ళ మీద అరెస్ట్ పెండింగ్ ఉన్నాయండి. అందరూ 4 జిల్లాల పోలీసులు తిరుగుతున్నారు వీళ్ళ గురించి. అయినా దీంట్లో మా వాళ్ళు దీంట్లో గెలుపు సాధించడం వలన మేము ప్రత్యేకంగా మా ఎస్పీ గారు మేము వాళ్ళని అభినందిస్తున్నాము. ఇందు మూలంగా ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఇంతకుముందు అందరూ లోకల్ క్రిమినల్స్ ఉండేటోళ్ళు, దొంగతనాలు జరిగేటివి, మాకు వాళ్ళ మీద కంట్రోల్ ఉండేదండి. ఇప్పుడు ఈ మధ్య హైవే మనకి ఏర్పాటు అయిన తర్వాత ఎక్కడి నుంచి క్రిమినల్స్ వస్తున్నారో, ఎక్కడ దిగుతున్నారో, ఎక్కడ నేరం చేసుకొని వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. కాలనీస్ కూడా నంద్యాలలో విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినాయి. 5 ఇండ్లు, 10 ఇండ్లు, 20 ఇండ్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ తెలియజేయడం ఏమనగా, మీరు కూడా సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోండి, సీసీ కెమెరాలు పెట్టుకోండి. అదే రకంగా ప్రైవేట్ సెక్యూరిటీ వీలైతే పెట్టుకోండి. పోలీసు వారికి సహకరించి ఏదన్నా గ్రామం వదిలిపెట్టిపోయేటప్పుడు కానీ, ఊర్లో వదిలిపెట్టిపోయేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే మేము ప్రత్యేకంగా గస్తీ పెట్టడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదింటి మహిళల ఆర్థిక బలోపేతానికి శిల్పా మహిళా సాగర్ బ్యాంక్ కృషి చేస్తుందని పేర్కొన్న నాగిని రవిసింగారెడ్డి. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని మున్సిపల్ ఉన్నత అధికారులను కోరిన వైస్ చైర్మన్ పాంశావరి. దొంగతనం కేసులో పరారీలో ఉన్న ముద్దాయి అరెస్ట్, రిమాండ్కు తరలింపు. దొంగతనం కేసులలో ముద్దాయిల అరెస్ట్, నగదు బంగారు ఆభరణాలు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.